శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి యొక్క జీవితంలో ఈ 2026 జూన్ 1వ తేదీ తర్వాత మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు. ముఖ్యంగా వీరికి అదృష్ట గడియలు అనేవి విపరీతంగా రాబోతూ ఉన్నాయి. ఈ రాశి వాళ్లకు ఒకరి ఆశీర్వాదంతో మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోబోతున్నాయి. వృశ్చిక రాశి జీవితం అనేది ఇప్పుడు అభివృద్ధి దిశగా ముందుకు సాగబోతోంది. అయితే వృశ్చిక రాశి జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నిటినీ పోగొట్టి వీరికి మంచి అదృష్టాన్ని తీసుకురాబోతున్న ఆ వ్యక్తి ఎవరు? అలాగే వీరి యొక్క జీవితంలో ఆశించిన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి చేసుకోదలిచినటువంటి దేవత ఆరాధనతో పాటుగా వీళ్ళు పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఇక వివరాల్లోకి వెళితే రాశి చక్రంలో 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి అధిపతి గ్రహాలలోని కుజుడు. ఇక ఈ వీడియోపై జై భవానీ అని కామెంట్ పెట్టండి. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు స్థిరమైన స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే వీరు శారీరకంగా దృఢంగా చూడటానికి చక్కటి అందాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వాళ్ళు ఎక్కువ శాతం జీవితంలో సంతోషంగా గడపడానికే ప్రయత్నిస్తారు. అలాగే తోటి వారితో వాత్సల్యాన్ని కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వాళ్ళు ఏ పనిని ప్రారంభించినప్పటికీ కూడా దానిని పూర్తి చేయడానికి వీళ్ళు శక్తికి మించి కృషి చేస్తారు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి వీరికి అంచెలంచెల విశ్వాసాన్ని కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వాళ్ళు దయాగుణం, దానగుణం, క్షమాగుణం అలాగే ఎక్కువగా కలిగి ఉంటారు. అదేవిధంగా వీరిని నమ్మిన వారికి ఎల్లప్పుడూ కూడా అండగా నిలుస్తారు. వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ వృశ్చిక రాశి వారికి వివాహానంతరం జీవితం చాలా అద్భుతంగా రంగులమయంగా మారుతుందనే చెప్పుకోవాలి. అంతేకాకుండా వీరికి జీవిత భాగస్వామి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి అందమైన కళాత్మకమైన వస్తువులను సేకరించడం, అదేవిధంగా వీరు మంచి వస్త్రాధారణ చేసుకోవడం కూడా వీరికి చాలా ఇష్టం అనే చెప్పుకోవాలి. వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువగా ఇంటి భోజనానికి అలాగే రుచికరమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. వీళ్ళు పనియందు అలసట చెందక ఓపికతో ఓర్పుతో కష్టపడేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరికి సహనం అనేది కూడా ఎక్కువగానే ఉంటోంది. ఈ వృశ్చిక రాశి వాళ్లకు ఉన్నటువంటి ప్రధాన లోపం ఏమిటో తెలుసా? అది కోపం. వీరికి కోపం అనేది అతి సులభంగా వచ్చేస్తుంది. అంతేకాకుండా వీరికి మొండితనం అనేది కూడా ఎక్కువగా మారుతోంది. వీరు మొండితనంతో కొన్నిసార్లు నిర్ణయాలను తీసుకుంటారు. దాని కారణంగానే వీళ్ళు చిక్కుల్లో పడిపోతుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే వృశ్చిక రాశి వారు నిర్ణయాలను మొండితనంగా కాకుండా బాగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటే మంచిది. వృశ్చిక రాశి వాళ్లకు ప్రేమకు లొంగిపోతారు. ఈ రాశి వ్యక్తులకు కుటుంబం అన్నా కుటుంబ సభ్యులన్నా వీళ్లకు అపారమైన ప్రేమను చూపిస్తారు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎంతటి కార్యాలను అయినా సరే సులభంగా పూర్తి చేయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వాళ్ళు పొగడ్తలకు లొంగరు. అలాగే వారికి చెప్పినటువంటి పనులను మంచి తెలివితేటలతో చాకచక్యంగా పూర్తి చేస్తారు. అంతేకాకుండా వృశ్చిక రాశి వారు పనులను ఇతరులతో పూర్తి చేయించడంలో మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. ఆర్థికంగా కూడా వీరికి చూసుకున్నట్లయితే గనుక అదృష్టం ఎక్కువే ఉండబోతోంది అనే చెప్పుకోవచ్చు. డబ్బులకు ఎలాంటి లోటు అనేదే ఉండదు. వృశ్చిక రాశి వారు విలాసవంతంగా ధనాన్ని వృధాగా ఖర్చు చేసే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు చెప్పాలి అని అంటే గనుక చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, నాణాలను సేకరించడం ఇటువంటి వాటిపైన ఆసక్తి అనేది వీరికి ఎక్కువగా ఉంటోంది. అంతేకాకుండా వీళ్ళు సమాజ సేవ కార్యక్రమంలో కూడా బాగా రాణిస్తారు. వృశ్చిక రాశి జాతకులు కుటుంబ పరంగా అనుకూలమైన ఫలితాలను పొందుకుంటారు. అయితే వృశ్చిక రాశి వాళ్లకు ఈ సమయంలో భారీ వ్యాపారాల పరంగా మిశ్రమ ఫలితాలను పొందుతారు. అంటే వ్యాపారాలలో కొద్దిగా నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. కాబట్టి మీరు వ్యాపార పరంగా ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదు అని అంటే గనుక వ్యాపార పరంగా కొన్ని నష్టాలనైతే పొందుతారనే చెప్పచ్చు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారంలోనూ అలాగే పెట్టుబడుల విషయంలోనూ తగిన జాగ్రత్తలు వీళ్ళైతే ఎంతైనా తీసుకోవడం అవసరం. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో
కుటుంబం యొక్క వాతావరణం ఆహ్లాదకరంగా మారుతోంది. అలాగే వీరికి కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి అనే చెప్పుకోవాలి. అయితే వీళ్ళు తమ కుటుంబం యొక్క ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవడం చాలా అవసరం. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకైతే ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు అనేవి అంతలా కలిసిరావు. వీరు ప్రేమించిన వ్యక్తి నుండి కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటున్నాయి. కాబట్టి ప్రేమ వ్యవహారాలకు వీరు ఈ సమయంలో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పొచ్చు. అయితే వీరి యొక్క జీవిత భాగస్వామితో ఈ రాశి వాళ్ళు మంచి మద్దతును లభించబోతున్నారని చెప్పుకోవాలి. అదేవిధంగా సంతానం పరంగా కూడా వీళ్ళు ఈ సమయంలో శుభ ఫలితాలను వినబోతున్నారు. మీ సంతానం ద్వారా సమాజంలో మీకు మంచి పేరు, ప్రఖ్యాతులు, ప్రతిష్టలు పెరగబోతూ ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి ఈ సమయంలో విద్యార్థులకు విద్యాపరంగా మిశ్రమ ఫలితాలు పొందుతారు. విద్యార్థులు విద్యాపరంగా ఆశించిన శుభ ఫలితాలు సాధించినప్పటికీ కూడా వీరికి శ్రమ అనేది కూడా ఈ సమయంలో అధికం అవ్వబోతోంది. అదేవిధంగా వృశ్చిక రాశికి చెందిన రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు, కళాకారులకు సమయం అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతోంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో ఆరోగ్యపరంగా వీరికి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవ్వబోతూ ఉన్నాయి. వీరికి ఆరోగ్యపరంగా బాగుంటోంది, కాకపోతే కొన్నిసార్లు అలసట అనేది పొందుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే గనుక ఈ సమయం చాలా అద్భుతంగా మారబోతోంది. ఖర్చులు అనేవి తగ్గించుకుంటారు. అదేవిధంగా వీరికి ఖర్చుల విషయంలో ఒక అవగాహన కూడా వస్తోంది. ఈ రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టే రంగు తెలుపు. ఇక వీరికి అదృష్టవారం శుక్రవారం. ఈ రాశి వాళ్ళు చేస్తున్న పనులలో ఆటంకాలు కలుగుతున్నప్పుడు, ముఖ్యమైన పనులు పెండింగ్ పడుతున్నప్పుడు శుక్రవారం రోజున ఆ పనులను ప్రారంభించడం కానీ, లేదా తెల్లటి బట్టలను ధరించి ఆ పనులను ప్రారంభించడం ద్వారా కానీ వీరు మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పొచ్చు. వీరు చేస్తున్న పనులన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తవుతాయి. వృశ్చిక రాశి వాళ్లకు ఒకరి ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ కూడా మాయం కాబోతున్నాయి. ఆ వ్యక్తి ఆశీర్వాదంతో మీ యొక్క జీవితమే మారిపోబోతోంది. ఇంతటి అదృష్టాన్ని వీరికి తీసుకువచ్చేటటువంటి ఆ వ్యక్తి మరెవరో కాదు, వీరి యొక్క తండ్రి గారే. వృశ్చిక రాశి వాళ్ళు మీ యొక్క తండ్రి గారి యొక్క ఆశీర్వాదం అనేది మీరు తీసుకోవడం వల్ల జీవితంలో మీకు ఊహించని అదృష్టం అనేది పొందుతారని చెప్పుకోవాలి. ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే వారి తండ్రి గారి యొక్క నిండు మనస్సులతో ఆశీర్వాదాన్ని తీసుకుంటారో వారి జీవితమే మారుతోందని చెప్పుకోవాలి. తండ్రి యొక్క ఆశీర్వాదంతో జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఊహించినటువంటి రాజ్యోగం, ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు ఎప్పటికైనా సరే ఆలస్యం చేయకుండా మీ తండ్రి గారి దగ్గర నుండి ఆశీర్వాదాన్ని తీసుకోండి. వారి యొక్క కాళ్లకు మీరు మనస్ఫూర్తిగా నమస్కరించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకునేలాగా ఆశీర్వదించేలా మీరు కోరుకోండి. ఆయన నిండు మనస్సుతో మిమ్మల్ని ఆశీర్వదించడం ద్వారా మీకు ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు మీరు చేరుతారు. ముఖ్యంగా చెప్పాలి అంటే కుటుంబంలో ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు, సమస్యలన్నీ కూడా తొలగిపోయి జీవితంలో అభివృద్ధి అనేది మీకు అద్భుతంగా కలిసి వస్తోంది. కాబట్టి వృశ్చిక రాశి వారు మీ తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకుని జీవితంలో విశేషమైన అదృష్టాన్ని పొందండి. వృశ్చిక రాశి జీవితంలో ఆశించిన శుభ ఫలితాలు మరిన్ని మీరు పొందడానికి పాటించవలసినటువంటి పరిహారాలు ఏంటో తెలుసా? ప్రతి సోమవారం కూడా శివయ్యకు మీరు రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయ పారాయణ చేయడం చాలా మంచిది. గోమాతకు ఆహారాన్ని అందించండి. ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళు శుక్రవారం రోజున అమ్మవారికి కుంకుమార్చన చేస్తే చాలా మంచిది. చూసారు కదా, వృశ్చిక రాశి జీవితంలో ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.